ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ మిస్ కోకిల. జ్యోతిని కలవడానికి వచ్చాను మేడం. పొద్దున చేరింది అప్పుడే విజిటర్సా? నో నో, మేమిద్దరం చాలా థిక్ ఫ్రెండ్స్ మేడం. డిఫరెన్స్ లేని డీప్ ఫ్రెండ్షిప్ మాది. ఓ అక్కడిని వదిలి అక్కడిలో ఒక్క క్షణం కూడా ఉండలేవు. ఐసి 5 నిమిషాలు ఛాన్స్ ఇస్తాను. ఎక్కడ అనకే 2 నిమిషాలు పడుతుంది మేడం. మెట్లు నథింగ్ డూయింగ్. 5 minutes లోపు వచ్చేయాలి. ఓకే మేడం. నేనే జ్యోతి. ఏమిటండి, ఏమిటి అవతారం? ఏం చేయను, నీతో దొంగ కాపురం చేయడానికి ఇలా రావాల్సి వచ్చింది. అమ్మో, దొంగతనంగా కాపురం చేయడం మీద కూడా నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి బాబు. నేను చచ్చిన ఒప్పుకోను. అయితే పెళ్ళాన్ని రేప్ చేయడం మీద నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏమిటి మాట్లాడుకుంటున్నారు? పాపం మీ గురించే పాపారావు తెగ బాధపడిపోతున్నాడండి. నా గురించా? అవును సార్, మేము ఇయ్యాలను రేపు బయటికి వెళ్ళిపోతాం. మీరు బతికినంత కాలం ఇక్కనే కదా సార్, బాయిలో కప్పలాగా బాత్రూంలో సబ్బులాగా. ఏమిటా దిక్కుమాలి పోలిక? లేకపోతే ఏంటండి, అయినా మీకు మాకు తేడా ఏంటి సార్? మేము దొంగతనం చేసి జైల్లోకి వస్తాం, మీరు చేయకుండానే జైల్లో ఉంటారు. అందుకని నా మాట విన్నారనుకోండి, మీరు మారుతి కారులో 555 సిగరెట్ కాలుస్తూ పక్కన సెకండ్ సెటప్ వేసుకుని అల్లా అల్లా హాయిగా షికారుకి వెళ్తా ఉంటే రీములొద్దు, నాతో చేయగలిగితే మీ కళ నిజం చేస్తాను. రైట్, నువ్వు పోరా. చేతులేమిటి, కాళ్ళు కూడా కలుపుతాను. ఎంత వస్తుంది? 5,000. ఏదో సీ బుద్ధులు మీరును లాలు లాలు లత్తలు. 5 లక్షలే. లేడీస్ హాస్టల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడే నీ ఐడియాలు చెప్పేస్తావా? లోపల ఎవరు ఉంటారు? ఆడపిల్లలు. వాళ్ళ మెడలు ఏముంటాయి? గొలుసులు. చేతులకే ఉంటాయి? చేతికి గాజులు, చెవికి రింగులు, ముక్కు పడగలవు. టోటల్ గా ఒంటి మీద బంగారం ఉంటది కదా, అది కొట్టేయడానికి వెళ్తున్నాం. అది కాదురా. ఇవ్వాలని చెప్తాను కదంటే. ఒరేయ్, ఇది లేడీస్ హాస్టల్. మగ పురుగును కూడా లోపల రానివ్వరు. చూసుకో. ఏ కొడుకు ఇదిగో పాపా. పాపా, నిన్నెక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసిండ్రు? మమ్మల్ని ఎక్కడ చూసావా? ఎక్కడ చూడలేదే. ఎక్కడ చూడలేదా? కానీ ఎక్కడో చూసినా. ఏమిటి ఆడపిల్ల పట్టుకుని? నువ్వు ఆడపిల్లవా? నువ్వు మగాడిగా గోడ సాటికి వెళ్ళటం, ఆడపిల్లలా బయటికి రావటం, నీ గోడ సాడు తతంగం అంతా మేము చూసామా? నువ్వు అసలు శిశులైన మగాడి. ఇదిగో నీ విషయం మేము బయట పెట్టకుండా ఉండాలంటే మమ్మల్ని కూడా నీతో పాటు లోనకు తీసుకెళ్ళి. అది మీరెలా వస్తారు? నీలాగే గడప మారుస్తాం. మీరు ఎవరంటే ఏం చెప్పను? సిస్టర్సా? అవును మేడం. రమ్మని లోపలికి. ఒంగోలియా. ఇది మా మంగోలియా సిస్టర్ అండి. వాళ్ళు మంగోలియాలో ఇలాగే నమస్కారం ఒంగోలియా. అది మా అరేబియా సిస్టర్ మేడం. మీ ముగ్గురు సిస్టర్? అవును, మా ముగ్గురికి తండ్రి ఒకడే. దీని అమ్మేమో మా అమ్మ అరేబియా, దీనమ్మ మంగోలియా, దానమ్మ ఇండియా. మరైతే తెలుగు మాట్లాడుతున్నారేంటి? మా పితృభాష తెలుగే. మా నాన్న తెలుగులో ఓనమాలు చెప్పకపోతే వాయించేసేవాడు. అవును, మీరెందుకు వచ్చినట్టు? ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో మా జ్యోతికి సింగింగ్ నేర్పడానికి, నేను డాన్సింగ్ నేర్పడానికి. నేను వచ్చాం. ఏంటి సింగింగ్ డాన్సింగ్? సింగింగ్ అంటే ఎడం చెవి కోసేసుకుంటాను, డాన్సింగ్ అంటే కుడికి నలిపిసేసుకుంటాను. ఏది ఒకసారి చేయండి చూద్దాం. గొలగలమని ఆడపిల్ల లేకుండా ఎలా చేయమంటారు మేడం? పరిసే ఒంగోలియా. అయితే పిలుస్తానుండండి. పాపలు బేబీలు
తప్పండి, తప్పండి. దొంగ రాస్కెల్స్ ఎంత మోసం చేశారు ఆడవేషాలు వేసుకొచ్చి. సుధా నువ్వు వెళ్ళి పోలీసులు పోండి. గర్ల్స్ పారిపోకుండా పట్టుకోండి. ఏడు శోభన పెళ్లి కూతురా సిగ్గుపడతావు రా. ఎవరు? కొలతలు నీయే వేసుకో. పూలమ్మిన చోటనే కట్టెలమ్మగా చేసి చెరసాల పాలైనవా ఓ గంటయ్య బాబు. హే! ఓయ్ గంటయ్య, ఏంటి నీ టంగు 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 అంటుందే? ఇప్పుడు నువ్వు డిప్పుడు చేయలేరు కాదు, మాతో పాటు ఖైదీవే, జ్ఞాపకం పెట్టుకో. ఆడవాట్లకేం గానీ నువ్వు రారా గంటయ్య. రానా రేయ్, ఒక్క ఊదు ఊదారంటే ఓచల్లో ఇరుకుంటా. పరీక్ష తప్పిన ఆడపిల్లల హాస్టల్లో ఉంచుతాం గానీ ఇలా నెల తప్పిన పిల్లల్ని కాదండి. మీ అమ్మాయి వల్ల మిగతా ఆడపిల్లలు కూడా చెడిపోయేటట్టున్నారు. వాడెవడో మీ అల్లుడేనటండి. రోజు ఆడవేషం వేసుకొచ్చి పని చేశాడు. మరి నేను వెళ్ళొస్తానండి. కనకదుర్గ, కూతురు కాపురం నిలబెట్టడానికి కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డానికి వచ్చారా? ప్రాణం తీస్తానని హెచ్చరించడానికి వచ్చాను. జ్యోతి, ధైర్యంగా లోపలికెళ్ళు. నీ రాక్షస ప్రవర్తనలో మార్పు రానంత వరకు ప్రాణం పోయినా నా కూతుర్ని ఇంటికి పంపేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు అది ఒట్టి మనిషి కాదు, గర్భవతి. తండ్రివి కాబోతే కూడా తల్లికి భయపడతావే? తలెత్తు. చక్రపాణి, లోపలికి రారా మాట్లాడుకుందాం. బుద్ధున్నవాడెవడు రాంగ్ నెంబర్తో మాట్లాడరా? నువ్వు సంఖ్యలు వేయాల్సింది నేరస్తుల చేతికి కాదురా, నీ భార్య నోటికి. అదుపులో పెట్టాల్సింది అరాచకం సృష్టిస్తున్న సంఘ విద్రోహుల్ని కాదురా, కొడుకుని కోడల్ని కాపురం చేయనీయకుండా చేస్తున్న నీ పెళ్ళాన్ని. అది మా కుటుంబ విషయం. అందుకే చెప్తున్నాను, ఈసారి నా కూతురు ఈ గడప దాటి యువతలకి వచ్చిందో మొదటి తోటతో నా కూతురు పోతుంది, రెండో తోటతో నీ కొడుకు పోతాడు. జాగ్రత్త. ముడుపుతో వస్తాం అనుకుంటే కడుపుతో వచ్చావా? తుపాకీతో కూతురు కాపురం నిలబెడదాం అనుకున్నాడా మీ నాన్న? చూస్తానే. ఛే, నోర్మి. దొంగచాటుగా పెళ్ళాన్ని కడుపు చేసిన చాలక మళ్ళీ సమర్థింపు వేరే. ఏయ్, ఈ క్షణమే నిన్ను రోడ్డు మీదకి నెట్టేస్తాను. ఎవడొచ్చి కాపాడతాడో నేను చూస్తాను. మీకు దండ పెడతారా అత్తయ్య గారు? నన్ను పంపించొద్దు. మావయ్య గారు, మీరే చెప్పండి. మీ చేతిలో ఎన్నెన్ని పవర్స్ ఉన్నాయో ఒకసారి యాద్ చేసుకోండి. హోమ్ డిపార్ట్మెంట్ లో నాకు పవర్స్ లేవురా యాదగిరి. గట్లా అనకండి సార్. సుల్తాన్ బజార్ లో స్టూడెంట్ పోరగాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏం చేసిండ్రు? లాఠీ చార్జ్. మంగళ ఘాట్ల మతకలాలు జరుగుతున్నప్పుడు ఏం చేసిండ్రు? లాఠీ చార్జ్. లాఠీ చార్జెస్ అని నేనే చేశానా? అవు, మీరు చేసిండ్రు. ఎలా చేశాను? ఎట్లాగంటే నేగిట్లా చీటి కొట్టినా మీరు గట్లా షురు చేసిండ్రు. మళ్ళీ బుధు మళ్ళీ కిరి లెఫ్ట్ మారో, రైట్ మారో. ये पुलिस का इज्जत का सवाल है. फिर गैस. గెలిచింది మీరుగా సాబ్. లాఠీ చార్జ్ వద్దు, నాకు బుద్ధి వచ్చింది. మళ్ళీ ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేసావంటే ఈసారి లాఠీతో కాదు బూట్ కాలుతో తంతా. చూసావా, కలిసిపోయింది చీరే చెమటతో.